గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి అప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. హలో యూ కెన్ స్టార్ట్ విత్ గుడ్ ఆఫ్టర్నూన్, రైట్? Good ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్. అంటే ఎప్పుడు వేస్తారో తెలియదుగా. గుడ్ మార్నింగ్. ఐ నో, ఎందుకంటే నార్మల్గా ఆన్ కెమెరా మాట్లాడడం చాలా చాలా కష్టం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన కాంటెంట్ తర్వాత ఆఫ్ కెమెరా మీతో మాట్లాడుకోవడం కొంచెం హ్యాపీ మాకు. ఏమంటారు? కెమెరా లాపండి మైక్ వద్దులే. బట్ వీఆర్ ఎంజాయింగ్ రియల్లీ లాట్. ఎందుకంటే చాలా మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్గా కాకుండా మేడంని ఎంటర్టైనర్గా ఎక్కువ చూస్తున్నాం. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది మాకు. చేయొచ్చు కాబట్టి, ఫేస్ చూస్తారు కాబట్టి అదొక ఐ థింక్ ఈ ప్రమోషన్స్ పేరుతోని మంచిగా ట్రావెలింగ్ వచ్చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చాము కదా. మీకు అలా ఉంది. ఎంజాయ్ అంట. ఓకే, ప్రొడ్యూసర్గా డబ్బుల విషయం పక్కన పెడితే మిగతావన్నీ. ఎన్ని గంటలు నిద్రపోయింది చెప్పు సంగీత్? 3 days లో తిండి లేదు. అయ్యా, తిండి మంచి అంటే హెల్దీ హెల్దీ తిండి లేదు. ఓకే. బట్ రెస్ట్ లేదు. బట్ మూతి నొప్పి వస్తుంది మాట్లాడి. ఫోటోలు దిగి నవ్వి నవ్వి స్మైల్ ఇచ్చి బట్ ఇట్స్ ఫన్. గ్రేట్, సూపర్. నేను మ్యాచ్ తర్వాత రాకస్ చేస్తున్నప్పుడు నేను అప్పుడంటే బాయ్స్ ఉండేవాళ్ళు, ఈసారి ప్రమోషన్స్ నేను ఒక్కడనే ఉండాలా అని ఏదో అలా అనిపించింది. కానీ నేను గెటప్ సీన్ గారు, నిహారిక గారు, మా హీరో నయను, మాన్సా గారు ఆ షోకి వచ్చారు. ఆవిడ బట్ ఎందుకో మానస గారు మాకు ఎందుకు ఎక్కువ కనబడట్లేదు. బెంచ్ లైఫ్లో మేడం ఏమో ముందు పెట్టి మంచిగా ప్రమోట్ చేయించారు మేడంని. బట్ ఈసారి ఎందుకో కొంచెం మాకు వెనకబడ్డారు. ఎందుకంటే రిలీజ్ అవుతుంది కాబట్టి వర్క్ అవ్వాలి. ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఆవిడ ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తే సినిమా 3rd April రాదనమాట. అది సో మీ ఇష్టం. మీరు చెప్తే కాల్ చేయనా? వద్దు ఫోన్ సినిమా 3rd April రావాలి. సరే, ప్రొడ్యూసర్గా కష్టాలు వాళ్ళకి తెలుసు. మీకు ఏం తెలుసు? యాక్టర్గా సినిమా చేస్తారు, ప్రమోషన్ చేస్తారు. చేయదా? చేయాలి ప్లీజ్. నువ్వు ఆగవయ్యా. ఏంటి ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటో చెప్పండి. నిహారిక ప్రొడక్షన్స్ కానీ లేకపోతే పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల యాక్టర్గా మనకున్న బెనిఫిట్స్ ఏంటి? ఏదో రోజు చరణాన్ని కలుస్తానని ఒక చిన్న ఆశ, అదే బెనిఫిట్ అని అనుకుంటున్నాను నేను. సంగీత్, you used pink I elephant used pink to elephant. go to Charananna? పింక్ ఎలిఫెంట్ మీద కూర్చుని మీ ఇంటికి వెళ్తాను. నేను ఇంకా మేడం ఇచ్చే కారు మీద ఏమైనా కూర్చొని వెళ్తారేమో అనుకున్నాను. డ్రాప్ చేస్తానండి కాలేజ్ చరణ్ ఇంట్లో. అంతేగాని కార్ గిఫ్ట్ అయితే ఏం లేదు మనకి. అది గట్టిగిలిందండి. అది ఈవిడ ఐడియానే. నేను సపోర్ట్ చేస్తాను అన్న మీకు. నేను సపోర్ట్ చేస్తా కానీ అవును. చూడండి మా యాక్టర్స్ చేస్తాను నేను. ఏంటి క్యాబా లైక్ ఎక్సెల్ లగ్జరీ క్యాబ్ బుక్ చేస్తా. హైదరాబాద్ అంతా తిరిగేసి డ్రాప్ చేస్తాడు. ఆ కాలంటే ఆ బిల్లు కడతా నేను. బట్ సంగీత అంటే నేను నార్మల్గా మీరు సినిమాలు చేస్తూ నెక్స్ట్ మీ గోల్ ఏంటంటే ఈ సినిమా చేసి యాక్టర్ని కావాలి, ఈ సినిమా చేసి యాక్టర్, ఇలాంటి గోల్ ఏమైనా ఉందా వాళ్ళకి? ఇప్పుడు వీటితో వర్క్ చేసి చరణాన్ని కలుస్తాను, నెక్స్ట్ యూవీతో చేసి ప్రభాసాన్ని కలుస్తాను. అంతే కదా, మంచి కట్టుబాటు, చిన్న చిన్న కోరికలు. చాలా ఇప్పుడు మేడం అది తీసుకుంటున్నారు కదా చరణం అడగండి. అంతా నేను చేసింది మీ చరణాన్ని కలవడానిక? ఇది నాకు తెలియక మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. బట్ బయట నేను విన్న తర్వాత మీ ఫిల్మోగ్రఫీ లేకపోతే మీ సక్సెస్ ట్రిక్స్ చూసిన తర్వాత తన మేడం ఏమో సక్సెస్ స్ట్రీకర్ అంటున్నారు, మిమ్మల్ని ఏమో సక్సెస్ ఫ్రీకర్ అంటున్నారు. నైస్, ఓకే, నైసా? మంచిదే కదా, తప్ప మంచిదే, నాకు నచ్చింది. నాకు నచ్చింది. రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవా మేడం దాని మీద? నాకు ఇది వచ్చినా రాకపోయినా రెస్పాన్సిబిలిటీ సినిమా పట్ల ఉంటుంది కాబట్టి డజంట్ చేంజ్ ఎనీథింగ్. బట్ ఫ్రమ్ యాక్టర్ టు ప్రొడ్యూసర్ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు టేక్ ఆన్ చేసుకున్నారు అది చెప్పండి సీరియస్గా. ఒక యాక్టర్గా నా దాకా కథలు రావాలి, అప్పుడు నేను చూస్ చేసుకోవచ్చు నేను చెయ్యాలా లేదా అనేది. ప్రొడ్యూసర్ లాగా నేను కథ నా దగ్గర ఉంటుంది, ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అంటే యాక్టింగ్ ఇస్ జస్ట్ అ పార్ట్ దట్ యూ ప్లే కదా, ప్రొడక్షన్ అంటే ఇట్స్ ద హోల్ ఫిల్మ్ దట్ యూఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్. సో అది నాకు అది నచ్చింది. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ టేక్ ఆన్ చేయడం, ఒక సినిమాని స్టార్ట్ టు ఫినిష్ అది ఆనెస్టీ తోటి, ఆ సినిమా మీద ఉన్న ప్రేమతోటి ఫినిష్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం అనేది అది చాలా ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్. ఆఫ్టర్ డికేడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి మ్యామ్ ప్రొడ్యూసర్? 10 అమ్మా. ఫస్ట్ అది అంటే నేను స్కిప్ చేయలేదు, ఏది స్కిప్ చేయకుండా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వచ్చాను. బేబీ స్టెప్స్ అని నేను నమ్ముతుంటాను. ఎందుకంటే యూట్యూబ్లో
ముద్దపపాకే చేసినప్పుడు నేను వెబ్ సిరీస్ యూట్యూబ్లో ఎందుకు చేశాను అంటే అప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లేదు కాబట్టి. సిరీస్ అనేది చాలా అవును అప్పట్లో చాలా హిందీలో కన్సిస్టెంట్ అసలు. వచ్చింది హిందీలో TVF టీవీ ఫాలో వచ్చాయి తెలుగులో అసలు ఇంకా స్టార్ట్ అవ్వాలి. అదే. సో ఓటీటీ లేదు కాబట్టి సో నాట్ అండ్ ఐ డిడ్ షార్ట్ ఫిల్మ్స్. ఐ డెంట్ ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్, యాక్టింగ్ చేసా షార్ట్ ఫిల్మ్స్లో. ఎవరీవన్ నోస్ ద మోస్ట్ ఫేమస్ వన్. బయటికి రాలేదు, ద వన్ నో వన్ విల్ సీ. అదే మేము పాడ్కాస్ట్ చూసిన తర్వాత తెలుసుకోవాలి అది బయటకు రాలేదండి. థ్యాంక్ఫుల్లీ నో వన్ విల్ సీ దట్. సో సో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఒక్కొక్కటి కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఆ జర్నీలో నేను నేర్చుకుంటూ నేను ఎలా చేయాలి, వాట్ బెటర్ టు డూ, మిగతా పెద్దవాళ్ళతోటి మాట్లాడుతూ ఇప్పుడు ఓటీటీ వాళ్ళ హెడ్స్ తోటి మాట్లాడుతూ అదంతా చేశాను కాబట్టి నాకు ఇదంతా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండింది. సో నా పట్టు చాలా స్ట్రాంగ్గా ఉండింది, అంటే నథింగ్ కెన్ షేక్ మీ. ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. జిమ్కి వెళ్తా నేను. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ 10 yearsలో. ఓకే. బట్ మ్యామ్ నార్మల్గా మీరు కొంచెం చిల్గా ఇలా ఉంటారు కదా అందరితో కూడా. సో అది ఒకసారి ఆన్సెట్స్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమైనా దాని లీనియన్స్ తీసుకుంటారా యాక్టర్స్గా? యాక్టర్స్గా కాదు, ఫ్రెండ్గా, సంగీత్గా, నయన్గా, గెటప్ సీన్ గారు ఫుల్గా ఫుల్గా లేదు నువ్వు నథింగ్ చాలా సీరియస్గా ఉంటారు అయితే ఆన్సెట్. అంటే సీరియస్గా ఉంటేనే పని జరుగుతుంది అనడం తప్పు. పనిలో నీకు జెన్యున్గా చేయాలి, ఆనెస్టీతో చేయాలి. అది నాకు అందరూ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళే. అంటే ఇప్పుడు షూట్ లొకేషన్లో అల్లచిల్లరగా చేసేసి అదే టైం ఎక్స్ట్రా తీసుకు ఇట్స్ నాట్ లైక్ దట్. యాజ్ పీపుల్ దే ఆర్ నైస్ ఫన్ పీపుల్. యాజ్ యాక్టర్స్ దే ఆర్ వెరీ డెడికేటెడ్ యాక్టర్స్, వెరీ డెడికేటెడ్ టెక్నీషియన్స్. అలా ఉన్నారు కాబట్టి లంచ్ బ్రేకుల్లో మేము ఫన్ చేసుకొని ఓకే బ్రేక్ అయిపోయింది అనగానే అందరు మంచిగా మేకప్ మళ్ళీ వేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. సో దట్ వాస్ దేర్. అంటే సంగీత నార్మల్గా యాక్టర్స్, లీడ్ యాక్టర్స్ ఒక సినిమా మన ముందుకు వస్తున్నప్పుడు తెలిసిపోద్ది ఆడియన్స్కి వీళ్ళు ఫార్మల్గా ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే కొంచెం డెడికేటెడ్గా చేస్తున్నారా. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీరు ఆ డెడికేషన్ చూపిస్తుంటారు కదా, ఇది కొంచెం ఎక్కువ బర్డెన్ అయిపోతుందా లేకపోతే ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ ప్లేస్? సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ అనే ప్లేస్. ఐ లవ్ ప్రమోషన్స్. ఓకే. నాదే సినిమా కదా బ్రో, నేనే కదా కనపడేది. సో నా సినిమా నేను పుష్ అయిపోతే ఎవరు పుష్ చేస్తారు? అండ్ నాకు సినిమా అనేది చిన్నది కాదు, కొంచెం పెద్ద సెల్ఫిష్నెస్ ఉంటుంది బ్రో. నా సినిమా వచ్చేటప్పుడు ఎక్కడ కనబడితే అక్కడ నా సినిమా కనపడాలి, సినిమా చూడాలి, రుద్దేయాలి జనాల మీద. ఐ వాంట్ దెమ్ టు ఎక్కడో అక్కడ ఇంత ప్రమోషన్ చూసారు ఏంట్రా వీళ్ళ బాధ, సరే చూద్దాం పద ఒకసారి ఏంటి అసలు గోల్ ఏంటని అదన్నా క్రియేట్ చేయాలి నేను. బికాజ్ టైం అలా నడుస్తుంది ప్రస్తుతానికి. బికాజ్ ఇట్స్ ఇప్పుడు బయట ఈ కాన్వర్సేషన్ జరుగుతుంది కదా బ్రో, జనాలు రావట్లేదు, థియేటర్ రావట్లేదని. ఎందుకు రావట్లేదు అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్సైట్ దెమ్. మనం చేయాలి, ఎక్సైట్ చాలా మన డ్యూటీ కదా. వాళ్ళకి వాళ్ళే ఇలా ఒక ట్రైలర్ టీజర్ ఇచ్చేసి ఓకే రండి వచ్చేసాను అంటే నో, యూ హ్యావ్ టు మేక్ షూర్ వాళ్ళకి అర్థం అవ్వాలి. వీళ్ళు సినిమాని ఇలా పుష్ చేస్తుంటే సినిమాలో ఇంకెంత ఫన్ ఉంటుంది, ఆర్ ఇంకెంత థ్రిల్ ఉంటుంది, ఇంకెంత హై ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి పుష్ చేయాలి. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు కట్టేది వాళ్ళే. ఆడియన్స్ ఇస్ కింగ్. సో మనం కింగ్స్ని ఎలా ట్రీట్ చేయాలి? ప్యాంపర్ చేయాలి, బుజ్జగిచ్చాలి, ఎంటర్టైన్ చేయాలి, తీసుకురావాలి థియేటర్కి. సో బ్రెయిన్ స్టార్మింగ్, ఐడియాస్ బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా అవుతుంటుంది? ఒక టాపిక్ మనం దీని మీద ప్రమోట్ చేద్దాం అనుకున్నప్పుడు జనరల్గా అయితే మాకు స్వైప్ అప్ అనే టీం ఉంది. ఎస్. వాళ్ళ దగ్గర లైక్ చాలా ఐడియాస్ ఉంటాయి. దాని నుంచి ఏది మన దానికి యాప్ట్ అని చెప్పి నేను, ఈవిడ డైరెక్టర్ గారు, గెటప్ సీన్ గారు, హీరోయిన్ అందరూ కూర్చుని జస్ట్ అలా అనుకుంటాం. అప్పటికప్పుడే ఐడియాస్ వచ్చేస్తుంటాయి. సో ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే సో మెనీ క్రియేటివ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మొన్న మేము ఆ పునుగులు చేసాం, 5 million వెళ్ళింది ఏంటంటే బాగోదు. నా డైట్ బ్రేక్ చేస్తే 5 million పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారా? నేను డైట్లోనే ఉన్నాను. అన్న మీరు ఇప్పుడు డైట్లో ఉన్నారా? జనాలు ఫాలో అవుతారు అయితే. అంటే కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉన్నాయేమని ఫీల్ అవుతున్నాం మనందరం. ప్రమోషన్స్ వల్ల మనందరికీ అదే అనుకుంటున్నాను నేనైతే. లేదు నిద్ర లేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది. చూడండి మ్యామ్, ప్రొడ్యూసర్ మీద ఎన్ని స్టేట్మెంట్స్ ఏమన్నారు మాల్ న్యూట్రిషన్ ప్రమోషన్స్ వల్ల అంట. తనకి ఈవిడ కూడా మాల్ న్యూట్రిషన్ ఉన్నారు మరి. ఈవిడ ఏంటంటే మేము ఈవిడ మీద కంప్లైంట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాతో తిరుగుతున్నారు. ఇక మేమేమంటాం? ఛాన్స్ ఉండదు అక్కడ. చూసారు ఎంత కష్టపడుతుంటే ఈవిడ కూడా పడుతున్నారా? ఆడియన్స్ కూడా పాయింట్ అవుట్ చేయలేండి. ఎలా తిప్పిస్తున్నారు చూడండి యాక్టర్స్ ని నిద్ర లేకుండా రాత్రి పగలు. చూడండి అని చెప్పి వీడియో దిగాలి, కెమెరా ఇలా కార్లో ఇలా తిప్పగానే డ్రైవర్ సీట్ లో నిహారి గారు నేనే కదా పట్టుకెళ్తున్నా మళ్ళీ అని చెప్పి
నా కళ్ళ కూడా డార్క్ సర్కిల్స్ వచ్చి నా బాధ ఎవరికి చెప్పుకో, అది విక్రమార్కుల్లో బిగ్గు తీసా. ఒక్కసారి ఇలా వ్యక్తితో ఇలా మేకప్ తీసి లాభాలు. బట్ ఈసారి జానర్ చేంజ్ చేసి ఎంటర్టైన్ చేయబోతున్నారు, రైట్? కరెక్ట్. అబ్సల్యూట్ బట్ దాంతోపాటు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేయబోతున్నారు. అబ్సల్యూట్. బట్ మీలాంటి ఫ్రెండ్ ఒక లైఫ్లో ఉండాలి. ఎందుకండి మానస అలాంటి ఫ్రెండ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు, అలాంటి ఒక క్రియేటివ్ స్పేస్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు, ఏంటంటే నాకు అర్థం కాదు. ఓకే ఓకే ఫ్రమ్ బెంచ్ లైఫ్ టు Yeah, yeah. ఒక ఫీచర్ From ఫిల్మ్. Mad House. ఫ్యామిలీ సారీ Ah, మ్యాడ్ great, హౌస్, great, correct. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, Bench. బెంచ్ లైఫ్, ఇది ఫోర్త్. సూపర్. ఫ్రెండ్ ఇన్ ద నీడ్ ఇన్ ద డీడ్ అంటారు, అంతేకనమా? నేను మాన్సా ఫ్రెండ్స్ కాదండి ఫస్ట్ నుంచి. నాకు తెలియదు, నాకు ఐ డెంట్ నో మాన్సా ఎక్స్పీరియన్స్ ఏది ఫస్ట్. సో బేసిక్గా మేము మ్యాడ్ హౌస్ అన్న యూట్యూబ్లోనే అదొక సిచ్యువేషన్ కామెడీ ఫ్రెండ్స్ తోటి ఆ సిరీస్ లాగా ఒకటి చేస్తాం అనమాట. అప్పుడు మహేష్ గారు దానికి డైరెక్టర్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. చాలా ఎక్స్పెరిమెంట్లు ఏదో యూత్కి ఏదో చేద్దాం టైంపాస్గా అని చెప్పి వీఆర్ డూయింగ్ సంథింగ్. మహేష్ గారు అన్నారు, నా రైటర్ ఉన్నారండి, తను పంపిస్తారు డైలాగ్స్, కానీ తను రాలేరు, తను ఇంకెక్కడో వైజాగ్లో ఎక్కడో ఉన్నారంటే, సరే ఓకే డైలాగ్స్ వస్తే చాలు మనిషి ఎందుకని. నేను డైలాగ్ చదివి కొన్ని స్లాప్స్టిక్ కామెడీ ఉండేది, కొన్ని అసలు అబ్నాక్షియస్ కామెడీ, కొన్ని చాలా డార్క్ హ్యూమర్ ఉండేది, ఇంకోటి చాలా అటు ఇటు కొంచెం ఏమంటారు అడల్ట్ జోక్స్ కూడా ఉండేవి కొన్ని. చాలా సర్ప్రైజ్ అయ్యేదాన్ని ద వెరైటీ ఆఫ్ కామెడీ ఆ డైలాగ్స్లో వచ్చిందానికి. కొన్ని చాలా ఎడ్డి జోక్స్ ఉండేవి కూడా. అయిపోయిన తర్వాత ఫోటోషూట్ అవుతుంది, మ్యాడ్ హౌస్కి ఫోటోషూట్ అవుతుంటే మహేష్ గారు, అదే అండి మన రైటర్ వచ్చారు, రమ్మని ఆ అమ్మాయి అని తెలుసు, రమ్మనండి అంటే నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను, రైటర్ అంటే బ్యాగీ ప్యాంట్స్ షర్ట్ అట్లా స్టీరియోటిపికల్గా ఏదో ఆలోచించాను నేను. ఈవిడ సన్నగా ఒక ఇది ఇంత సోడా బుడ్డి లారీ కళ్ళద్దాలు పెట్టుకొని ఇంకేందంటే నేను ఈవిడ మొహం చూసి ఈవిడ రాసింది ఆ జోకులు అంటే ఎస్ అండి నేనే అంది. ఐ విష్ అంటే నేను ఏదో ఊహించుకున్నానేమో తల్లో ఒకలాగా ఉంటారు, ఆవిడ ఏదో గలగలా మాట్లాడారు. ఎంత జోక్స్ రాశారంటే ఫుల్ షీ వాజ్ వెరీ షై, వెరీ రిజర్వ్డ్, చాలా అదొక కైండ్ ఆఫ్ బెరుకు తోటి ఉండేవాళ్ళు అనమాట. టు బి ఆనెస్ట్ ఇప్పటికీ లిటిల్ బిట్ ఉంది అది మాన్సాలో, దట్ షై. అంటే మీలా క్లోజ్ అయిపోయిన పీపుల్తో అది ఉండదు, బట్ కొత్త వాళ్ళతో ఉంటుందేమో. మాతోటి కూడా కొంచెం ఉంటుంది. షై వెన్ దిస్ కెమెరా ఆన్ హర్. ఆవిడ ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు కదా. మొన్న ఒక టీవీ షోకి ప్రమోషన్కి వెళ్ళాం, బాబోయ్ రోబోట్లో వచ్చింది ఆవిడ. నిజంగా సుధీర్ బ్రో కరెక్ట్ చెప్పాడు, రేస్ గురించి సినిమాలో లాగా అసలు ఆవిడ బయటికి ఏం చెప్పట్లేదు, మాట్లాడలేదు, ఎమోషన్ చూపించట్లేదు. పాప సుధీర్ భయ్య ఏంటండి ఈవిడ కొత్తగా వచ్చిన క్లోనా, ఇది రోబోటా ఇవిడ, ఏం మాట్లాడలేదు. సో మాన్సా తోటి అది నా పరిచయం యాక్చువల్లీ. దాని తర్వాత ఇంకా పింక్ ఎలిఫెంట్లోనే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అంతా చేసి షీ ఆల్సో అంటే నాకు కూడా అర్థమైంది ఆవిడకి సినిమాలు అంటే ఎంత ఇంట్రెస్ట్, ఎంత బాగా రాస్తారు, డిఫరెంట్ ఎమోషన్స్ బాగా క్యాచ్ చేసి ఆ ఎమోషన్ బాగా పట్టుకుంటారు. అండ్ హ్యూమర్ కూడా ఉంటుంది కొంచెం, రాజు ఇరానీ గారి టైప్. వాళ్ళిద్దరు మహేష్ గారు అండ్ మాన్సా గారు, షీ హాస్ గ్రేట్ సెన్సిబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. అంటే జస్ట్ బికాస్ ఇప్పుడు ఈ సీన్లో కామెడీ పండాలని చెప్పి ఆవిడ ఏది పడితే అది రాయరు. జస్ట్ బికాస్ ఈ సీన్లో నేను ఆడియన్స్ ఏడిపించాలని చెప్పి ఏది పడితే అది రాయరు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ ద కథ. కథలో ఉందా, ఫ్లోలో వెళ్తుందా, ఆర్గానిక్గా ఉందా, షీ ఈస్ వెరీ పర్టికులర్. కథ బయటకు వెళ్ళిపోతాం. ఎవ్రీథింగ్ షీ థింక్స్ లైక్ దట్ ఓన్లీ. ఎందుకంటే ఆడియన్స్ని ఓ కథ చూపిస్తున్నప్పుడు ఆ కథే ఫాలో అవ్వాలి ఆడియన్స్. ఒకప్పుడు వర్కౌట్ అయ్యేవేంటి, ఒక కథలో కూడా దే వాజ్ అన్ ఎరా ఎర్లీ 2000sలో ఒక కామెడీ ట్రాక్ సెపరేట్ ఉంటుంది, ఆ సినిమాలో సంబంధం ఉండదు. లవ్ ట్రాక్ సెపరేట్ ఉంటుంది, సినిమా సంబంధం ఉండదు. బట్ పీపుల్ యూస్ టు ఎంజాయ్. ఇప్పుడు ఆడియన్స్ ఎంత క్లెవర్ అయిపోయారంటే దే నో వాట్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ ద స్క్రీన్ ప్లే అండ్ వాట్ ఈస్ నాట్. దే యాక్చువల్లీ బికెమ్ వెరీ స్మార్ట్. సో ఇప్పుడు ఏంటంటే మేము పద్ధతిగా వీ హ్యావ్ టు బీ ఫుల్లీ కంట్రోల్. అమ్మో మామూలు వాళ్ళు కాదు ఆడియన్స్, వాళ్ళకి అన్నీ దొరికిపోతున్నాం మనం అని చెప్పి చాలా పర్టికులర్లీ షీ డజన్. అంటే ఆవిడ ఎప్పుడు నేను ఒక డైరెక్టర్ అనే దానికంటే షీ ఆల్వేస్ బిలీవ్ షీ ఇస్ అ స్టోరీ టెల్లర్. ఐ వాంట్ టు టెల్ అ స్టోరీ. సో షీ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. గ్రేట్. బట్ అంటే నార్మల్ ఒక సెలబ్రిటీస్గా అంత అప్ టు డేట్ ఆడియన్స్తో ఎలా కనెక్ట్ అవుతుంటారు, టైం ఎలా దొరుకుతుంటుందని మీకు? ఇప్పుడు మేమంటే రెగ్యులర్గా మేము మా వర్క్ అయిపోయిన తర్వాత మేము చూసుకుంటూ ఉంటాం. బట్ యాజ్ ఏ సెలబ్రిటీ సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ మీమ్ కాంటెంట్, మీరు మీమ్ మెటీరియల్ గురించి ఇన్స్టెంట్గా మాట్లాడతారు, మీరు వెంటనే కనెక్ట్ అవుతారు. సో అంత స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోగలుగుతున్నారు? మా అల్గోరిథం కూడా అట్లనే ఉంటుంది. మేము సోషల్ మీడియా మేము ఆడతాం ఇన్స్టాగ్రామ్. అయ్యో మేమెందుకు, మేమే
షీఈస్ వెరీ యాక్టివ్. ఎస్. అయితే మేడంకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి స్టోరీలు ఏమంటే పంపించచ్చు అయితే హ్యాపీ. లేదు అది అవన్నీ చూడ ఇన్స్టాగ్రామ్ లో కూడా పిచ్చి చేస్తే కథలు నేను ఇంకెక్కడ చూడలేదు. దానికి వేరే సెపరేట్ వే ఉందా మ్యామ్? ప్రాసెస్ ఉంటుంది. గ్రేట్, సూపర్. మీ పేరు చెప్పలేదు. ప్రాంక్ మాస్టర్. అన్నా నువ్వు ప్రాంక్ చేస్తారా ఇప్పుడు? లేదు నేను చేసే ముందు చెప్పండి. ఎందుకు ప్రాంక్ అని మీరు తర్వాత చెప్తారా? ఏం లేదు ఇప్పుడు అసలు ఇది రికార్డ్ చేయలేదు అంటారు. చిప్పులు లేవు అంటారు. ఏమైనా నాకు సంబంధం లేదు. ఇంటర్వ్యూ నేనైతే చేసా. బాయ్. వినయ్ మ్యామ్. వినయ్ వినయంగా ఉన్నాం. నిజంగా గేమ్స్ ఏం లేవు సార్. ఏం ప్లాన్ చేద్దాం అన్న? ఏం గేమ్స్ ప్లాన్ చేద్దాం మీరు చెప్పండి. ఇప్పుడు ప్లాన్ చేస్తామా? రోలింగ్ అవుతుంటే Yes. ఏంటి వినయ్ మీరు? డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. రాకాసా ఉంది, దాని రివర్స్లో చదవండి. సాకారా. గ్రేట్. నిహారిక ఉంది, నిహారిక రివర్స్లో చదవండి. కరిహని. ప్రాక్టీస్ చేస్తాను. సంగీత్ శోభన్. అబ్బా సంగీత్. నా బాస్. బాబు నువ్వు దుబాయ్ వెళ్ళు. అలాగే నా పేర్లు అన్ని హెచ్చులు ఉన్నాయి. ఏం చేయాలి? హిందీలో చదవకు, తెలుగులో చూడ. లెటర్ సిలబుల్ గా చదువు. సంగీత్. నబోష్. నబోష్. నబోష్ తీగ్ నాస్. బాలే. ఇప్పుడు మేడం ట్రై చేస్తాం మ్యామ్. సంగీత్ శోభన్. నా భవిష్యత్ ఏమన్నా? నా భూతో నా భవిష్యత్. ఓకే, 9 సారిక. మేడం ఈ లోపు సంగీత్ శోభన్ ట్రై చేస్తుంటారు, మీరు 9 సారిక. నేను వెనకాల రాసుకున్న పేరు అని చెప్పి కారిసా నయన్. నయన్ రివర్స్ కూడా నయన్. కారిసా నయన్. సూపర్. మానస శర్మ. రెండో పేరు ఎందుకు నీకు? ఓకే, మానస. సమన. ఏంటి మాకినా సార్, మాకు గేమ్ అంటే ఇది గేమ్ కాదు. ఇప్పుడు మీరు చెప్పండి. నర్డీ గేమ్స్ వద్దు మాకు. మాకు బీసీ సెంటర్ గేమ్స్ కావాలి మాకు. ఓకే ఓకే ఓకే, వి విల్ కంక్లూడ్. ఎందుకంటే మీరు గేమ్స్ ఆడుకుంటున్నారు. థ్యాంక్స్. ఇలాగే ఉంటుంది సినిమాలో. సంగీత్తో చాలా మంది గేమ్స్ అందరూ ఆడుకుంటారు నాతో. బట్ ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి ఇక్కడికి సంగీత్ అన్నలోని మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ చెప్పండి. మళ్ళీ ఫీచర్ ఫిల్మ్గా హీరోగా తీసుకుంటున్నాం అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? ఆన్ బోర్డ్ చేద్దాము. యాక్చువల్గా గ్రూమింగ్ ఇట్లా అంటే ఇప్పుడు లేత నిబ్బా అలా నిబ్బేష్. అప్పుడు I was the OG నిబ్బా. I was నిబ్బా before the నిబ్బా. నిబ్బా అన్న మాట ఈయన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో చూసే కనుగొన్నారు. ఒక 2-3 క్వాలిటీస్ చెప్పండి అన్న. నాలోనా? కాదు, నిబ్బా అనే ట్యాగ్ లైన్కి 2-3 క్వాలిటీస్ ఏం కన్సిడర్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఇది రీల్ కట్ చేసి పంపుతా ఇంటర్ వాళ్ళందరికీ. సినిమాల మీద అవగాహన చాలా బాగా పెరిగింది అనుకోవచ్చు. అంటే యూఆర్ మోర్ అవేర్ ఆఫ్ ద మీడియా అని. బయట ఎలా మాట్లాడాలి అది కొంచెం బాగా. బా సూపర్. అప్పుడు తేడాగా మాట్లాడానా? లేదంటే ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. లేదా ఇప్పుడు హార్ట్ఫుల్ గానే మాట్లాడతారు. ప్రాపర్ గా మాట్లాడతారు అంటున్నా. అంటే ఆర్టికులేట్ ఏజ్ తోటి వచ్చే ఆ మెచ్యూరిటీ అది బాగుంది ఇప్పుడు మాట్లాడేటప్పుడు. ఇంకోటి కొన్నైనా తన బట్టలు వేసుకుంటున్నాడని నమ్ముతున్నాడు. అప్పుడు అన్ని సంతోషం వేసుకునేవాడు. ఇప్పుడు కొన్నైనా అది ప్రొడక్షన్ ఆఫీసర్ అండి. ఇది కాదు, నేను చేయించుకున్నాను. ఇది ప్యాంట్ నీదే కదా సంగీత్. నాదే. వాచ్ సంగీత్ అది ఇది నాది. ఇది మమ్మీ చేయించింది. అప్పుడు అన్ని అన్నా మీరు చెప్తా ఎందుకో. లక్షల్లో కాదు, ఇవే లక్షల్లో సంపాదిస్తారు. ఇంకా నేను లక్షలు పెట్టి పట్టుకోండి కాదు. ఎవరు యూర్ ఎర్నింగ్ లాక్స్ అండ్ అన్ని బట్టలు. ఇంకా లాక్స్ ఏం లేదు, ఇంకా తక్కువే. కాదు, ఎందుకు వేసుకున్నా చెప్తా. అన్న మొన్న హిట్ కొట్టాడు కదా, అన్న ఈ బట్టలు ఈ వాచ్లో వేసుకుని వెళ్ళాడు. ఆ లక్ ఇలా క్యారీ అవుద్దని వేసుకుంటున్నాను నేను. ప్రమోషన్స్ కూడా సూపర్ స్టిషన్స్ అప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోర్ ఎప్పుడు లేకుండా లేవు. నిజంగా లేవు. నా ఇప్పుడు నిజంగా నాకు సూపర్ స్టిషన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సినిమా హిట్ అవుద్ది అంటే ఏమైనా చేసేస్తాను నేను. అది కొంచెం ఎక్కువ ఉంది. డ్రెస్సెస్ ఇంకా అలా ఏమైనా ఉన్నాయా? అంతే 3 చెప్పాను. కాదు సూపర్ స్టిషన్స్ ఇంకేమైనా ఫాలో అప్ అయ్యాను? అలాగా విజయవాడలో స్టార్ట్ చేద్దాం అనుకుని విజయవాడలో స్టార్ట్ చేసాం. యుఎస్ అది అదే మ్యాడ్కి యుఎస్ వెళ్ళారా? మ్యాడ్ అది రీజనల్ కంటెంట్. ఈవిడైతే ప్రామిస్ చేశారు నిన్న. చెప్పనా?
వద్దు. ఓకే అయితే చెప్తే అది అవ్వదు కాబట్టి చెప్పాలి. అదొక సూపర్ స్టిషన్. అదొక సూపర్ స్టిషన్. ఓకే. బట్ అరే ఒకటి ఉండిందండి, నాకు తెలుసు చాలా. చెప్పచ్చు కదా మేడం, మీరు ఫాలో అయ్యే చెప్పండి మేడం. నేనా సూపర్ స్టిషన్స్ ఏం ఫాలో? రియల్లీ ఒక ఏదో అయితే ప్రొడ్యూసర్స్ చాలా ఎక్కువ ఉంటాయేమో, ముహూర్తాలని ఈ టైం కానీ అది ఆ డేట్స్ అని. బేసిక్ అండి, అది సూపర్ స్టిషన్ కాదు, దట్ ఈస్ ఓకే. అంటే అది మూఢనమ్మకం కాదు కదా. ముహూర్తం అనేది ఇట్స్ అది రీజన్ ఉన్న నమ్మకం. అది ముహూర్తం అనేది రీజన్ ఉన్న నమ్మకం. రీజన్ లేని నమ్మకం అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఆఫీస్ కుడికాలతోనే ఎంటర్ అవ్వాలి అట్లాంటివి దానికి సెన్స్ ఉండదు. అవి అలాంటివి ఏం నమ్మను నేను. అంతే. ఓకేలండి, అంతే. మీకేంటుంటాయి మూడు నమ్మకాలు? మంచి మంచి సినిమాలు చూడాలని ఉందండి. అది మూఢనమ్మకం ఏంటి? అది చాలా మంచి హ్యాబిట్. మంచి సినిమాలు రావట్లేదండి ఈ మధ్యన. అది ఏమో మీరు ఏ సినిమాలు కూర్చొని మాట్లాడుతున్నారు అది. మేము చేసిన సినిమాలు అయితే చాలా బాగుంటాయి. బాగుంటున్నాయి, రివార్డ్స్ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి. తెలుసుకోవాలి ఆ సీక్రెట్ ఏంటో. ఇది బ్రహ్మానందం మీమ్ టెంప్లెట్ ఉంటుంది కదండి, కొత్త వాళ్ళతో సినిమా ఎలా తీయాలో నేను నేర్పిస్తా అన్నట్టు ఒక 5 ఐ నో ద పబ్లిక్ అన్నట్టు. ఏంటి రిస్క్ ఎలాగా ఎక్కువ చేస్తుంటారు కదా, రిస్క్ బెట్ ఎక్కువ ఉంటుంది కొత్త వాళ్ళతో అన్నప్పుడు. బట్ ఆ డేర్ థాట్ ఏముంటుందని, ఎలా ఫిక్స్ అయిపోతారు, ఎలాగా మూవ్ ఆన్ అవ్వాలి, వీళ్ళతో ఒక మంచి కంటెంట్ బయటికి తీసుకువెళ్ళాలి? అంటే లక్కీగా నా దగ్గరకు వచ్చే కథలు మేము చేసింది కమిటీ అయినా రాకాస్ అయినా, ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఆ స్టోరీస్ ఫౌండ్ మై ఆఫీస్. యూనో నా దాకా వచ్చినాయి ఫస్ట్ అది కదా. నేను ఇందాక ఒక చెప్పా, యాక్ట్రెస్ లాగా ప్రొడ్యూసర్ లాగా ఏంటంటే మన దాకా కథ రావాలి. అది నేను ఎప్పుడు కథ విన్నప్పుడు ఫస్ట్ ఒక క్రియేటివ్ పర్స్పెక్టివ్ నుంచి వింటానండి, ఒక ఆడియన్స్ లాగా. అది నచ్చిన తర్వాత అసలు దీనికి ఎంత అవుతుందో అది యాజ్ అ ప్రొడ్యూసర్ నేను పెట్టగలుగుతానా, పెట్టచ్చా, పెట్టిన తర్వాత నేను దానికి బిజినెస్ చేయగలుగుతానా, నా స్టోరీ ఏంటి, అది సినిమా సెల్ చేయడానికి వాట్ ఈస్ మై స్టోరీ, ఈ 3 నేను చేయగలుగుతాను అనుకుంటే నేను టేకప్ చేస్తాను. ఎందుకంటే 1-2 సార్లు కొన్ని సినిమాలు బాగానే అనిపించినాయి, టేక్ ఫార్వర్డ్ చేయొచ్చు అనుకున్నా కూడా ఆ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వల్ల మేబీ నేను చూడలేకపోతున్నానేమో, నేను చేయలేకపోవచ్చేమో అని చెప్పి నేను పాస్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. మ్యామ్, బట్ అంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి ఫినాన్షియల్ అనేది చాలా సింపుల్గా కష్టమా ఒక ప్రొడ్యూసర్గా చూసుకుందాం? పింక్ ఎలిఫెంట్గా నిహారిక గారికి అనుకుందాం, ఈజ్ ఇట్ ఈజీ టాస్క్ టు గెట్ దట్ ఫైనాన్స్? ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎనీవన్ అండి. ప్రతిదీ నాకు నేను ముందు చేసిన దానికి లైక్ ఐ సెడ్, లైక్ 10 years జర్నీ ఏదైతే ఉందో వాళ్ళు నా వర్క్ ఎస్థెటిక్ చూసారు, నేను ఎలా వర్క్ చేస్తాను చూసారు. ఫినాన్సర్స్ కూడా ఓటీటీ వాళ్ళతో మాట్లాడి ఉంటారు, ఈ టైంకి ఫినిష్ చేసుద్దా, ఎక్స్ట్రా బడ్జెట్ ఏమైనా అయిందా, ఆవిడ పాకెట్లోంచి మీరు ఇచ్చింది కాకుండా పెట్టుంటారు, ఇవన్నీ అడుగుంటారు. అందరితో మాట్లాడతారు. సో ఏది దాయలేం మనం ఇండస్ట్రీలో. సో అలాగా నాకు తెలిసి ఆ క్రెడిబిలిటీ 10 yearsలో నేను బిల్డ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. దానివల్ల అంత కష్టం అవ్వలేదు. గ్రేట్. ఎప్పుడు డెవలప్ చేయబోతున్నారు? నెక్స్ట్ సినిమాకి, ప్రతి సినిమాకి అదే చెప్తా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి రాకాస లెవెల్ అప్. సో రాకాస మై నెక్స్ట్ మూవీ. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక మంచి బిగ్ స్టార్స్ తోని, బిగ్ స్టార్స్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ చెప్పండి, అది ఆశ ఏదో పేర్లు ఉన్నాయి చేద్దాం, బిగ్ స్టార్స్ చేద్దాం. మేడం నోటి నుంచి వినాలని మా ఆశ. చెప్తాను నేను కొన్ని రోజుల్లో, బిగ్ స్టార్స్తో చేద్దాం. మంచి బిగ్ స్టార్స్ అంటారు కానీ నేనేం మెన్షన్ చేయరు. మెగా పవర్ స్టార్ అలా బాగుంది ఈ మాట. బాగుంది. మీరు కలవాలి, ఓకే, నేను చెయ్యాలి కూడా. ఇద్దరికి ఒకటే, కలవాలి, చేయాలి. గ్రేట్ అన్నా. వాట్ అబౌట్ యూ? నెక్స్ట్ చెప్పండి. ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేస్తున్నారు? మ్యాడ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు, రాకాస కంప్లీట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఒక షూట్ స్టార్ట్ అయింది, టైం వచ్చినప్పుడు పూజ అయింది కదండి, నాకు ఎప్పుడో చెప్పని ఉంటుంది. లేదండి ఇంకా అఫీషియల్లీ ఇంకా బయటకు. సో ఇంకో 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి లైన్. నెక్స్ట్ సినిమా ఓకే, కానీ ఆ తర్వాత ప్రొడ్యూసర్ ధీరజ్ ఉన్నారు కదా, ఆయనతో ఐ స్టార్టెడ్ 10 days షూట్ కూడా. సూపర్. అన్నయ్య చేస్తున్నారు, మీరు చేస్తున్నారు. అయితే అన్నయ్యది కూడా ఇంకొక ప్రాజెక్ట్ ఉందిగా ధీరజ్ గారితో. మనం చెప్పారు అది, ఇంకా దిస్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దట్. అది కూడా చెప్పకూడదు, అన్ని ప్రాజెక్ట్ కూడా మీరు చెప్పకూడదు. వేరే వాళ్ళ ప్రాజెక్ట్ నేనే చెప్తానండి. బట్ ఈ ఫేజ్లోని కొంచెం కొలాబరేషన్స్ ఎక్కువ వస్తాయేమో కదండి. అంటే ఒక మల్టీ స్టారర్ లాగా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతానికి ఏమి రాలా. ఓకే. అండ్ ఇంకా ఏమనుకోవాలి అంటే ఇప్పుడిప్పుడే చేస్తున్నాం కదా. మీరు ఎక్స్పెక్టింగ్ వెంకటేష్ గారు, సంగీత్ సోమన్
ఇలాంటి ఒక కామెడీ ఇంట్రెస్టింగ్ ఉంటాయిగా. That actually sounds only very nice. I'll jump on that. అదే ఇలాంటి మల్టీ స్టార్స్ బాగుంటాయి. బాగుంటాయి. మేనిఫెస్ట్ చేద్దాం. ఒకసారి కెమెరా చూసి చెప్తే అలా 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 వెళ్ళి అయిపోతుంది. వద్దులేండి, మాకేముంటుంది మేనిఫెస్ట్ చేస్తే. మళ్ళీ మీరే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కదా, అప్పుడు చెప్తాను నేను ఈయన వల్ల జరిగి. అప్పుడు మీకు వేరే పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తారు, అప్పుడు మీరు ఒక బాబాలా తయారవుతారు, అప్పుడు ఇంటర్వ్యూలు మానేసి కూర్చొచ్చు. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ మీరు ఎంజాయ్ చేయకపోయినా నేనైతే తలనొస్తుందా? లేదు నేను బాగా ఎంజాయ్ చేశాను అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. ఈసారి గేమ్స్ తెలియదు, ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్. ఐఎమ్ ఆల్సో వెరీ డిసప్పాయింటెడ్ ఇన్ యూ. నాకు తెలియదు అసలు మీరు నిహారిక మేడం కూర్చోబెట్టడం వల్లే మనం కొన్నిటిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నేను అందరితో గేమ్స్ ఆడతాను. ఇట్స్ లైక్ రెస్పాన్సిబుల్. హర్ నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. ఎస్ కాదు, ప్లీజ్ ప్లే గేమ్స్. ఐ లైక్ లేదు మ్యామ్, యాంకర్ ఇక్కడ ప్లేస్లో ఉండి నిహారిక మేడం లాంటి కూర్చోబెట్టినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలన్నారు. అంటే అంత దరిద్రపు గేమ్స్ ఆడిపిస్తారు. నేను గుడ్ కాపా, ఆవిడ బ్యాడ్ కాపా? హలో, నేను ఎప్పుడు ఓకే మ్యామ్, గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఐ హోప్ మీరందరూ కూడా 3rd April ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి సంగీతల్లా వస్తున్నాడు మన ముందుకి. మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాకాస ఇన్ థియేటర్స్ April 3rd. రిలీజింగ్ వరల్డ్ వైడ్ In cinemas world. ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్. గ్రేట్, థ్యాంక్ యూ మ్యామ్. Thank you.